భారత రాజకీయాల్లో ఒక విచిత్రమైన విషయం ఉంది. మన దేశంలో ప్రధానమంత్రులు చాలా మంది వచ్చారు. కొంతమంది యుద్ధాలు గెలిచారు. కొంతమంది ఆర్థిక సంస్కరణలు చేశారు. కొంతమంది భారీ మెజారిటీలు సాధించారు. కానీ చాలా కొద్ది మందే ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేయగలిగారు. ఇప్పుడు నరేంద్ర మోదీ భారత చరిత్రలో అత్యంత కాలం అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి అయ్యారు. ఇది కేవలం ఒక రికార్డు కాదు. ఇది భారత రాజకీయాల మీద, మీడియా మీద, ఎన్నికల మీద, ప్రజల ఆలోచన విధానం మీద జరిగిన ఒక పెద్ద మార్పుకి గుర్తు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మోదీ ఇంతకాలం అధికారంలో ఉండడం ఆయన బలం వల్ల జరిగిందా? లేక భారతీయ రాజకీయ వ్యవస్థ బలహీన పడడం వల్ల జరిగిందా? చాలా మంది మొదటి సమాధానం చెప్తారు. కానీ రెండో ప్రశ్న గురించి ఎక్కువగా మాట్లాడరు. ఒకడు వరుసగా గెలుస్తున్నాడు అంటే వాడు బలవంతుడు కావచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారో కూడా చూడాలి. అదే కథ ఇక్కడ. 2014 ఎన్నికలు ఒక సాధారణ ఎన్నిక కాదు. అది కాంగ్రెస్ పై పేరుకుపోయిన ప్రజా అసంతృప్తి పేలిన ఎన్నిక. అవినీతి ఆరోపణలు, పాలసీ పెరాలసిస్ అనే విమర్శ, బలహీన నాయకత్వం అనే ఇమేజ్, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ ని కిందకి లాగాయి. అదే సమయంలో మోదీ ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. కానీ 2014 గెలవడం ఒక విషయం, 2026 వరకు రాజకీయాలపై ఆధిపత్యం కొనసాగించడం మరో విషయం. అక్కడే ఈ కథ అసాధారణంగా మారింది. ఎందుకంటే సాధారణంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఒక నాయకుడు ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో అలసట మొదలవుతుంది. ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రతిపక్షం బలపడుతుంది. మీడియా మరింత దూకుడుగా మారుతుంది. కానీ భారత్లో ఏమైంది? చాలా సందర్భాల్లో దీనికి విరుద్ధంగా జరిగింది. ప్రతిపక్షం మరింత విచ్ఛిన్నమైంది. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం స్పష్టంగా కనిపించలేదు. ఇక్కడే చాలా మంది మిస్ అయ్యే విషయం ఉంది. చాలా మంది మోదీ విజయాన్ని మాత్రమే చూస్తారు. కానీ ప్రతిపక్ష వైఫల్యాన్ని చూడరు. ఒకసారి నిజాయితీగా ఆలోచించండి. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో మోదీకి వ్యతిరేకంగా నిలబడి దేశవ్యాప్తంగా ఓట్లు అడగగలిగిన ఒక్క నాయకుడు కూడా స్పష్టంగా కనిపించాడా? అదే అసలు కథ. మోదీ గెలిచిన కథ కంటే ప్రత్యామ్నాయం పుట్టలేకపోయిన కథ పెద్దది. అన్న రాజకీయాల్లో ఒక నాయకుడు ఎంత బలంగా ఉన్నాడో తెలుసుకోవడానికి అతని ప్రసంగాలు చూడాల్సిన అవసరం లేదు. అతని ప్రత్యర్థులను చూడాలి. ప్రత్యర్థులు ఎంత బలహీనంగా ఉంటే నాయకుడు అంత బలంగా కనిపిస్తాడు. ఇది కఠినమైన నిజం. ఇంకో విషయం, భారతదేశంలో గతంలో కూడా బలమైన ప్రధానమంత్రులు ఉన్నారు. నెహ్రూ ఉన్నారు, ఇందిరా గాంధీ ఉన్నారు, వాజ్పేయి కూడా ఉన్నారు. కానీ సోషల్ మీడియా యుగంలో ఇంత స్థాయిలో ఒకే వ్యక్తి రాజకీయ సంభాషణని నియంత్రించడం చాలా అరుదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా, రాష్ట్ర ఎన్నికలు వచ్చినా, పార్లమెంటు ఎన్నికలు వచ్చినా చర్చ ఎక్కువగా అభ్యర్థుల గురించి కాదు, మోదీ గురించి. విజయం గురించి కాదు, మోదీ గురించి. వైఫల్యం గురించి కాదు, మోదీ గురించి. ఇది భారత రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు. ఒక పార్టీ కేంద్రంగా ఉండే రాజకీయ వ్యవస్థ నుంచి ఒక వ్యక్తి కేంద్రంగా ఉండే రాజకీయ వ్యవస్థ వైపు మార్పు. ఇది మంచిదా, చెడా? దానికి సమాధానం ప్రతి ఒక్కరి రాజకీయ అభిప్రాయాన్ని బట్టి మారుతుంది. కానీ మార్పు జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు చాలా మంది మోదీని ప్రేమిస్తారు, చాలా మంది విమర్శిస్తారు. కానీ రెండు వర్గాలు కూడా ఒక విషయాన్ని ఒప్పుకుంటాయి. అదే భారత రాజకీయాలను ఆయన పూర్తిగా మార్చేశారు. ఎలా మార్చారు? ఇదే ఇంకా పెద్ద కథ. ఎందుకంటే ఈ రికార్డు కేవలం ఎన్ని రోజులు పీఎంగా ఉన్నారు అనే ప్రశ్నకి సమాధానం కాదు. ఈ రికార్డు మరో ప్రశ్నని లేవనెత్తుతోంది. భారత రాజకీయాలు ఇప్పుడు ఒక వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయా అని. ఇది బీజేపీకి కూడా సంబంధించిన ప్రశ్న, ప్రతిపక్షానికి కూడా సంబంధించిన ప్రశ్న, దేశానికి కూడా సంబంధించిన ప్రశ్న. ఎందుకంటే చరిత్రలో ప్రతి బలమైన నాయకుడి తర్వాత ఒక ఖాళీ వస్తుంది. ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? వ్యవస్థ లేక మరో వ్యక్తి? ఇక్కడే ఆ ప్రశ్న అడగడం మొదలైంది.
మోదీ అత్యంత కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి అయిన రోజు చాలా మంది రికార్డుని చూశారు. కానీ రాజకీయ విశ్లేషకులు ఇంకో విషయం చూశారు. ఈ దేశ రాజకీయ వ్యవస్థ గత 10 ఏళ్లలో ఎంతగా మారిపోయింది అనే విషయం. అదే అసలు కథ. అదే ఈ సిరీస్లో మనం లోతుగా చూడబోయే విషయం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఏం విషయం చూసామంటే మోదీ రికార్డు సృష్టించడం కంటే ఆయన చుట్టూ మొత్తం భారత రాజకీయ వ్యవస్థ ఎలా మారిపోయిందో అని. ఇప్పుడు ఇంకా లోతులోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా మంది ఒక విషయం అనుకుంటారు, మోదీ వరుసగా గెలుస్తున్నారు, కానీ రాజకీయాల్లో అసలు ప్రమాదకరమైన విషయం అది కాదు. అసలు ప్రమాదకరమైన విషయం మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిలబడగల ప్రత్యామ్నాయం ఇంకా ఎందుకు కనిపించడం లేదు అనేది. 2014లో బీజేపీ గెలిచింది, సరే. 2019లో మళ్ళీ గెలిచింది, సరే. 2024లో కూడా అధికారంలోకి వచ్చింది, సరే. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఇన్ని సంవత్సరాల్లో ప్రతిపక్షం అసలు ఏమి చేసింది? నిజంగా ఆలోచించండి. ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక జట్టు వరుసగా ఓడిపోతే మనం గెలిచిన జట్టునే కాదు, ఓడిపోయిన జట్టుని కూడా ప్రశ్నిస్తాం. కానీ భారత రాజకీయాల్లో విచిత్రంగా అందరి ఫోకస్ మోదీ పైనే ఉంటుంది. ప్రతిపక్షం ఏం చేస్తోంది, ఎందుకు బలపడలేకపోతోంది అనే చర్చ చాలా తక్కువ. ఎదుటోడు బలంగా ఉన్నాడని ఏడవడం కంటే మనం ఎందుకు బలహీనంగా ఉన్నామో చూసుకోవాలి. ఇదే పరిస్థితి. 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది. అది ఒక ఎన్నికల ఓటమి. కానీ 2026కి వచ్చేసరికి చాలా రాజకీయ విశ్లేషకులు ఇంకో విషయం చెబుతున్నారు. అది కేవలం ఎన్నికల ఓటమి కాదు, నేరేటివ్ ఓటమి. అంటే దేశంలో పెద్ద చర్చ ఏది జరగాలో నిర్ణయించే శక్తి అది. ఒకప్పుడు మీడియా, ప్రతిపక్షం, ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కలిసి నిర్ణయించేవి. ఇప్పుడు చాలా సందర్భాల్లో చర్చకి కేంద్రం ఒకటే, మోదీ. మీరు గమనించారా? దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడినా మోదీ, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినా మోదీ, విదేశాంగం గురించి మాట్లాడినా మోదీ, సరిహద్దు సమస్యలు వచ్చినా మోదీ, చంద్రయాన్ గురించి మాట్లాడినా మోదీ, వ్యాక్సిన్ గురించి మాట్లాడినా మోదీ. అంటే దేశంలో జరిగే ప్రతి పెద్ద విషయం చివరికి ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతోంది. ఇది సాధారణ రాజకీయ పరిస్థితి కాదు, ఇది ప్రెసిడెన్షియల్ స్టైల్ పాలిటిక్స్. కానీ భారత్ అధ్యక్ష వ్యవస్థ ఉన్న దేశం కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అయినా ఎన్నికల ప్రచారం చూస్తే చాలా సార్లు అది ప్రధానమంత్రి ఎన్నికలా కనిపిస్తుంది, ఎంపీ ఎన్నికలా కాదు. ఇక్కడే బీజేపీ చేసిన అత్యంత తెలివైన పని ఉంది. చాలా మంది గమనించరు, బీజేపీ తనను పార్టీగా అమ్ముకోవడం తగ్గించింది, మోదీని బ్రాండ్గా అమ్ముకోవడం పెంచింది. ఇది రాజకీయ మార్కెటింగ్లో చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఒక పార్టీపై ప్రజలకు మిశ్రమ అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిపై బలమైన అభిప్రాయం ఏర్పడితే ఎన్నికలు సులభమవుతాయి. ఇప్పుడు ఒక కఠినమైన ప్రశ్న, బీజేపీ గెలుస్తోందా లేక మోదీ గెలుస్తున్నారా? ఈ ప్రశ్న బీజేపీ అభిమానులకి కూడా అసౌకర్యంగానే ఉంటుంది, విమర్శకులకు కూడా అసౌకర్యంగానే ఉంటుంది. కానీ అడగాల్సిందే. ఎందుకంటే దేశంలో చాలా మంది బీజేపీ రాష్ట్ర నాయకుల పేర్లు తెలియకపోవచ్చు, చాలా మంది ఎంపీల పేర్లు తెలియకపోవచ్చు, కానీ మోదీ పేరు తెలుసు. ఇది ఒక నాయకుడి విజయమా లేక ఒక పార్టీ భవిష్యత్తుకి హెచ్చరిక అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే చరిత్ర ఒక విషయం చెప్తుంది, బలమైన వ్యక్తులు వ్యవస్థలని నిర్మిస్తారు, కానీ కొన్నిసార్లు వ్యవస్థలు కూడా ఆ వ్యక్తిపైనే ఆధారపడిపోతాయి. అప్పుడు సమస్య మొదలవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కంపెనీ మొత్తం సీఈఓ చుట్టూ తిరిగితే సీఈఓ వెళ్ళిన రోజు కంపెనీ కుదేలయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఒక పార్టీ మొత్తం ఒక వ్యక్తి చుట్టూ తిరిగితే ఆ వ్యక్తి తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ నేను ఒక కాంట్రవర్షియల్ విషయం చెప్తా. మోదీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు, మోదీని మాత్రమే విమర్శిస్తున్నారు, ప్రతిపక్షం ఎందుకు బలహీనంగా ఉందో మాట్లాడడం లేదు. అలాగే మోదీకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఒక తప్పు చేస్తున్నారు,
మోదీ బలం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. వ్యవస్థ ఒక వ్యక్తిపైనే ఆధారపడడం వల్ల వచ్చే రిస్క్ గురించి మాట్లాడడం లేదు. రెండు వైపులా చర్చ అసంపూర్ణంగానే ఉంది. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక విచిత్ర పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో చాలా చోట్ల ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు. మోదీకి ఓటు వేయాలా లేక మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలా అని. కానీ మరో ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నకి స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. అదే బీజేపీకి అతిపెద్ద బలం, అదే ప్రతిపక్షానికి అతిపెద్ద బలహీనత. మరి ఇక్కడ నుంచి కథ ఇంకా ప్రమాదకరమైన దశలోకి వెళ్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వచ్చే అతిపెద్ద ప్రశ్న ఎన్నికలు కాదు, విపక్షం కాదు, మీడియా కాదు, వ్యవస్థలు ఎందుకు స్వతంత్రంగా మిగిలాయి అనే ప్రశ్న. అదే మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది, చూడబోయేది. ఎందుకంటే మోదీ రికార్డు సృష్టించిన కథ కంటే మోదీ కాలంలో భారత రాజకీయ వ్యవస్థ ఎలా మారిపోయిందనేదే కథ. అది చాలా పెద్ద కథ. అక్కడే అసలు చర్చ మొదలవుతుంది. మనం ఇప్పటి వరకు రెండు విషయాలు మాట్లాడుకున్నాం. మొదటిది, మోదీ కేవలం పిఎం కాదు, ఒక రాజకీయ యుగం. రెండోది, ఆయన గెలుపు కథ కంటే ప్రతిపక్ష బలహీనత కథ కూడా అంతే పెద్దది. కానీ ఇప్పుడు మనం ఇంకో కఠినమైన ప్రాంతంలోకి వెళ్తున్నాం. ఇది బీజేపీ అభిమానులకి కూడా అసౌకర్యంగా ఉండవచ్చు, మోదీ విమర్శకులకి కూడా అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ మాట్లాడాల్సిందే. ఎందుకంటే చరిత్రలో ఒక నాయకుడు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పుడు అసలు మార్పు ఎన్నికల్లో జరగదు, వ్యవస్థలో జరుగుతుంది. ఒకసారి గుర్తు చేసుకోండి, 10-15 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి అంటే పెద్ద విషయం. హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఫైనాన్స్ మంత్రి, వాళ్ళ పేర్లు ప్రజలకు బాగా తెలిసేవి. వాళ్ళు తమ శాఖల ముఖ చిత్రంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలని అడగండి, కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది మంత్రుల పేర్లో చెప్తారు? చాలా మంది మొదటి మోదీ పేరే చెప్తారు, తర్వాత ఆగిపోతారు. ఇది విమర్శ కాదు, ఇది ఒక రాజకీయ మార్పు. ఇంట్లో అందరూ ఉన్న నిర్ణయం మాత్రం ఒకడే తీసుకుంటే మిగతా వాళ్ళు క్రమంగా సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు చాలా మంది రాజకీయ విశ్లేషకులు పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ గురించి ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా పిఎంఓ ఉండేది, కానీ ఇప్పుడు పిఎంఓ భాగం చాలా పెరిగింది అనే చర్చ జరుగుతోంది. ఇక్కడే ఒక విషయం క్లియర్, బలమైన నాయకత్వం అనేది తప్పు కాదు, చాలా సందర్భాల్లో అది ప్రయోజనకరం కూడా. త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు, ప్రాజెక్టులు వేగంగా కదులుతాయి, విభాగాల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇది ఒకవైపు. కానీ ఇంకో వైపు కూడా ఉంది. అదే అధికారం ఎక్కువగా ఒకే చోట కేంద్రీకృతమైతే. ప్రజాస్వామ్యం ఒక విచిత్రమైన వ్యవస్థ. అది వేగంగా పనిచేయదు, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ప్రశ్నలు అడగాలి, చర్చ జరగాలి, విమర్శలు రావాలి. అది కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ అదే దాని భద్రతా వ్యవస్థ. ఒక విమానం ఎగరడానికి ముందు ఎందుకు 100 సార్లు చెక్ చేస్తారు? సమయం వృధా చేయడానికా? కాదు, ప్రమాదం రాకుండా ఉండడానికి. ప్రజాస్వామ్యంలో కూడా అదే. చాలా ప్రశ్నలు, చాలా చర్చలు, చాలా అడ్డంకులు. ఇవి కొన్నిసార్లు ఇబ్బందిగా కనిపిస్తాయి, కానీ వాటి పని వ్యవస్థని రక్షించడం. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మీడియా గురించి. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, కానీ తప్పించుకోలేము. ఒకప్పుడు మీడియా ప్రభుత్వాల్ని భయపెట్టేది. ఇప్పుడు చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు మీడియాని భయపెడుతున్నాయా అనే ప్రశ్న వస్తోంది. ఇది కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చే. ఇక్కడ నేను ఒక సైడ్ తీసుకోవడం లేదు, కానీ ఒక వాస్తవం చెప్తాం. 2014కి ముందు మీడియా చర్చలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ రెండు వీడియోలు పక్కపక్కన పెట్టి చూడండి, మార్పు కనిపిస్తుంది. ఎవరికైనా ఇంకో ఆసక్తికరమైన విషయం, సోషల్ మీడియా. ఇది మోదీ యుగంలో రాజకీయాలని పూర్తిగా మార్చేసింది. గతంలో ఒక వార్త టీవీ ఛానల్లో రావాలి, పేపర్లో రావాలి, అప్పుడు ప్రజలకి చేరేది. ఇప్పుడు ఒక్క ట్వీట్, ఒక్క వీడియో, ఒక్క షార్ట్ దేశవ్యాప్తంగా చేరిపోతుంది. ఇక్కడే మోదీ టీం బలం ఉంది. వాళ్ళు సోషల్ మీడియా శక్తిని చాలా ముందే అర్థంగా చేసుకుంటారు, ప్రతిపక్షం కంటే ముందే, మీడియా కంటే ముందే. అందుకే ఇప్పుడు రాజకీయ యుద్ధం సభల్లో కంటే మొబైల్ స్క్రీన్లలో ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఒక కఠినమైన ప్రశ్న ఉంది. ఒక నాయకుడు చాలా ప్రజాదరణ పొందితే
వ్యవస్థలు కూడా అతని ప్రజాదరణ ప్రభావంలో పడిపోతాయా అనే ప్రశ్న. ఇది కేవలం మోదీ గురించి కాదు, చరిత్రలో ప్రతి బలమైన నాయకుడి గురించి అడిగిన ప్రశ్న. నెహ్రూ గురించి అడిగారు, ఇందిరా గురించి అడిగారు, ఇప్పుడు మోదీ గురించి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. ఒక దేశం వ్యక్తుల మీద నిలబడితే ప్రమాదం, వ్యవస్థల మీద నిలబడితే స్థిరత్వం. అందుకే అసలు పరీక్ష ఎన్నికలు కాదు, నాయకుడు లేని రోజున కూడా వ్యవస్థ అదే బలంతో పనిచేస్తుందా అనేదే ప్రశ్న. ఇప్పుడు మనం చాలా కీలకమైన మలుపు దగ్గరకు వచ్చాం. మోదీ అత్యంత కాలం అధికారంలో ఉన్న పిఎం అయ్యారు సరే, కానీ చరిత్రలో ఆయన ఎలా గుర్తుంచుకుంటారు? రికార్డుల వలన, ఎన్నికల వలన, లేక భారతీయ రాజకీయ వ్యవస్థని పూర్తిగా మార్చిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు? ఇదే అసలు చివరి చర్చ. ఎందుకంటే మనం చూడబోయేది ఎన్నికలు కాదు, సీట్లు కాదు, పార్టీలు కాదు. మోదీ తర్వాత భారత్ అసలు ఎలా ఉండబోతోంది, ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న. బీజేపీకి అత్యంత పెద్ద సవాలు కూడా అదే, ప్రతిపక్షానికి కూడా అదే, దేశానికి కూడా అదే. మరి అదే ప్రశ్న, దీనికి సమాధానం వెతుకుతూ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏంటంటే మనం ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మోదీ ఎలా ఒక రాజకీయ యుగంగా మారారు, ప్రతిపక్షం ఎందుకు బలహీనపడింది, పిఎంఓ ఎందుకు కేంద్రంగా మారింది, మీడియా, సోషల్ మీడియా, రాజకీయాల స్వరూపం ఎలా మారింది. సో ఇప్పుడు అసలు చివరి ప్రశ్న దగ్గరకు వచ్చాం. నిజానికి ఇది మోదీ గురించి కాదు, ఇది మోదీ తర్వాత భారత్ గురించి. ప్రపంచ చరిత్రలో చాలా చాలా బలమైన నాయకులు వచ్చారు. నెహ్రూ వచ్చారు, చాలా బలమైన నాయకుడు. ఇందిరాగాంధీ, లీ క్వాన్ యూ, మార్గరెట్ థాచర్, ఏంజెలా మెర్కెల్, ఇలా చాలా మంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రశ్న పెద్దగా వినిపించదు, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు, అందరూ వాళ్ళనే చూస్తుంటారు. కానీ ఒకరోజు మరో ప్రశ్న మొదలవుతుంది, ఏంటంటే వాళ్ళ తర్వాత ఏంటి అని. అదే అసలు పరీక్ష. ఇల్లు కట్టడం ఒక టాలెంట్, మనం లేకపోయినా అది యుగ యుగాలకి, సంవత్సరాలకి నిలిచిపోయేలా కట్టడం మరో టాలెంట్. అదే రాజకీయాల్లో కూడా ఒక నాయకుడు గెలవడం గొప్ప విషయం కాదు, కానీ ఆయన తర్వాత కూడా పార్టీ గెలవడం ఇంకా గొప్ప విషయం. ఇప్పుడు బీజేపీ గురించి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న ఇదే. బీజేపీ బలంగా ఉందా, మోదీ చాలా బలంగా ఉన్నారా? ఇవి రెండు ఒకే ప్రశ్నలా కనిపిస్తాయి, కానీ చాలా తేడా ఉంది. ఒక పార్టీ బలంగా ఉంటే నాయకుడు మారినా కూడా గెలుస్తుంది. ఒక నాయకుడు మాత్రమే బలంగా ఉంటే ఆయన వెళ్ళిన తర్వాత సమస్యలు మొదలవుతాయి. చరిత్రలో ఇది చాలా సార్లు జరిగింది. ఇప్పుడు ఒక కఠినమైన నిజం చెప్తా. బీజేపీ అభిమానులు కోపడచ్చు, విమర్శలు చేసేవాళ్ళు కూడా కోపడచ్చు, కానీ ఇది రాజకీయ శాస్త్రంలో సాధారణ ప్రశ్న. ఈ రోజు దేశంలో మోదీ తర్వాత బీజేపీని దేశవ్యాప్తంగా అదే స్థాయిలో నడిపించగల నాయకుడు స్పష్టంగా కనిపిస్తున్నారా అనే ప్రశ్న. సమాధానం ఎవరి రాజకీయ అభిప్రాయం వాళ్ళది, కానీ ప్రశ్న మాత్రం నిజం. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రచారం, బీజేపీ ఎన్నికలు, బీజేపీ బ్రాండ్, బీజేపీ విజన్, ఇవన్నీ చివరికి ఒకే ముఖం దగ్గరకు వస్తాయి, మోదీ. ఇది బలం కూడా, ఇది ప్రమాదం కూడా. ఎలా అంటే ఒక కంపెనీ మొత్తం ఒక స్టార్ సీఈఓ చుట్టూ తిరిగితే అతను ఉన్నంత వరకు షేర్ ధర పెరగచ్చు, అందరూ నమ్మకంగా ఉండొచ్చు, కానీ ఒక రోజు అతను వెళ్ళిపోతే అప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఇప్పుడు భారతీయ రాజకీయాల్లో కూడా ఇదే చర్చ. మోదీ తర్వాత బీజేపీ ఎలా ఉంటుంది అనేదే ప్రశ్న. ఇంకో ఆసక్తికరమైన విషయం, ప్రతిపక్షం కూడా ఇప్పుడు చాలాసార్లు బీజేపీతో పోరాడటం లేదు, మోదీతో పోరాడుతోంది. ఇది చిన్న తేడా కావచ్చు, ఇది చిన్న తేడా కానే కాదు, భారీ తేడా. ఎందుకంటే ఎన్నికల్లో ఓడించాల్సింది పార్టీనా లేక ఒక వ్యక్తినా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడుకుందాం. చరిత్ర నాయకులను ఎలా గుర్తుంచుకుంటుంది? ఎన్నికల వల్ల కాదు, రికార్డుల వల్ల కాదు, ఒక దేశాన్ని ఎంత మార్చారో దానివల్ల. ఇప్పుడు మోదీ విషయంలో అభిమానులు ఒక విషయం చెప్తారు, దేశానికి గ్లోబల్ ఇమేజ్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, డిజిటల్ మార్పు వచ్చింది, భారత్ ప్రపంచ రాజకీయాల్లో మరింత కనిపిస్తోంది. విమర్శకులు ఇంకో విషయం చెప్తారు, అధికార కేంద్రీకరణ పెరిగింది, ప్రతిపక్షం బలహీనపడింది, రాజకీయ సంభాషణ మరింత ధృవీకరణకి వెళ్ళింది. ఈ రెండు అభిప్రాయాల్లో ఏది పూర్తి నిజం, ఏది పూర్తిగా అబద్ధం, ఇలా చెప్పడం కష్టం.
ఎందుకంటే చరిత్ర ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మోదీ అధికారంలోకి రాకముందు ఉన్న భారత్ రాజకీయాలు, ఇప్పుడున్న భారత రాజకీయాలు ఒకేలా లేవు. పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు నేను ఈ మొత్తం సిరీస్‌లో చెప్పాలనుకుంటున్న అత్యంత కఠినమైన నిజం చెప్తా. ఇది అభిమానులు కూడా వినాలి, విమర్శకులు కూడా వినాలి. చాలా మంది మోదీని ప్రేమిస్తారు. చాలా మంది మోదీని విమర్శిస్తారు. కానీ ఈ 2 వర్గాలు కూడా ఒకే తప్పు చేస్తాయి. అభిమానులు అనుకుంటారు మోదీ ఉన్నాడు కాబట్టి వ్యవస్థ బలంగా ఉంది అని. విమర్శకులు అనుకుంటారు మోదీ వల్లే వ్యవస్థ మారిపోయిందని. కానీ నిజమైన ప్రశ్న ఇంకోటి. మోదీ ఉన్నా లేకపోయినా భారత వ్యవస్థలు బలంగా ఉంటాయా? అదే అసలు ప్రశ్న. అదే ప్రజాస్వామ్యం యొక్క అసలు పరీక్ష. అదే చరిత్ర అడిగే ప్రశ్న. ఎందుకంటే ఒక నాయకుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి ఆయన అధికారంలో ఉన్న రోజులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన తర్వాత కూడా దేశం అదే స్థిరత్వంతో నడిస్తే అప్పుడే చరిత్ర నిజమైన తీర్పునిస్తుంది. మరి నరేంద్ర మోదీ గారిని చరిత్ర ఎలా గుర్తుంచుకుంటుంది? రికార్డుల బద్దలు కొట్టిన ప్రధానమంత్రిగానా, భారత రాజకీయాలని పూర్తిగా మార్చిన నాయకుడిగానా, లేక ఒక కొత్త రాజకీయ యుగాన్ని నిర్మించిన వ్యక్తిగానా? ఆ సమాధానం ఇంకా రాయబడలేదు. ఎందుకంటే మోదీ కథలో అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం ఆయన అధికారంలో ఉన్న కాలం కాకపోవచ్చు. ఆయన తర్వాత భారతదేశం ఎలా ఉంటుంది అనేదే కావచ్చు.